పందల రాజకుమారనే శరణమయ్యప్ప. మనం ఇప్పుడు పందళం అనే ప్రదేశంలో ఉన్నాం కేరళలో. ఇది సుమారుగా 60 కిలోమీటర్లు పంబా తీరం నుంచి. పందల రాజుకి అయ్యప్ప స్వామి కనబడిన స్థలం. ఆయన పందల రాజు ఇక్కడ కోర్టులో ఉండేవాడు. ఆయన పిల్లలు లేరు. ఆయన పంబా నది తీరానికి వెళ్ళినప్పుడు బాలుడుగా కనబడిన అయ్యప్ప స్వామి. కానీ షట్చక్రాలు ఇది పార్ట్ కాదు. ఈయన పందల రాజు కట్టించిన గుడి ఇది. పందలం ఏంటంటే మంచి జడ్జిమెంట్ కి చాలా మంచి ప్లేస్. ప్యూర్ శనిస్థలం చెప్పాలంటే. ఎటువంటి శని దోషాలున్నా పోతాయి ఇక్కడ. తర్వాత పందల రాజుకి ఏంటంటే మనందరికీ ఇరుముడి తీసుకోవాలి 18 మెట్లు. పందల రాజుకి అటువంటి రిక్వైర్మెంట్ లేదు. డైరెక్ట్ గా ఆయన ఆ 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత తిరువాభరణాలు ఏవైతే ఉంటాయో స్వామివారివి అవి ఇక్కడే అట్టే పెడతారు. ఇక్కడ ఉంటాయి అన్నమాట. అవి ఇక్కడ సెక్యూరిటీ కస్టడీలో ఉంటాయి. మనకి ఏ రోజైతే మకర జ్యోతి అవుతుందో సుమారుగా 6 పొద్దున బయలుదేరి సాయంత్రం 6 ఆభరణాలు చేర్చి ఆ ఒక్కరోజు ఆభరణ దర్శనం ఇచ్చి మళ్ళీ 15వ తారీఖు వెనక్కి చేర్చేస్తారు మళ్ళీ ఇక్కడ. సో పందలం ఆ విధంగా ప్రసిద్ధి. వన్ షుడ్ నాట్ మిస్ దిస్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప. గాడ్ బ్లెస్ యు ఆల్.